హాయ్ అండి, నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. అందరికీ హ్యాపీ హోలీ అండి. మా కాలనీలో అయితే హోలీ సెలబ్రేషన్స్ చేసేసుకున్నామండి. ఈసారి కమిటీ వాళ్ళే కలర్స్ అన్నీ ప్రొవైడ్ చేద్దామని అనుకున్నాము. అందుకే కలర్స్, స్నాక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ మేమే తీసుకొచ్చామండి. కమిటీ వాళ్ళే, అంటే ఆల్రెడీ మాకు ఉమెన్స్ డే చేసినప్పుడు మనీ మిగిలాయండి, అందుకే కమిటీ వాళ్ళే ప్రొవైడ్ చేసాము అన్నీ. అలా అన్ని కలర్స్ తెచ్చి ప్లేట్లో పోసి ముందు అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాము మేమందరం. ఇక హోలీ స్టార్ట్ అయిపోయిందండి. వచ్చిన వాళ్ళందరూ ఆడుతూనే ఉన్నాము. హోలీ ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది, అందుకే చిన్నగా కూల్గా నిమ్మలంగా ఆడుతున్నాము. ఇది స్టార్టింగ్ కదా, ఇక జనాలు వచ్చే కొద్దీ ఇంకా హుషారు ఎక్కువైంది ఒక్కొక్కరికి. అప్పుడు మాత్రం ఎవరిని ఆపేదే లేదన్నట్టు ఉంటామండి మేమందరం. ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత పద్ధతిగా హోలీ ఆడుతున్నారో. మీరు ఎప్పుడైనా చూసుంటారు ఎంత పద్ధతి హోలీని. చూస్తూ ఉండండి. హోలీ ఆడే విధానము చాలా చేంజ్ అయిపోతూ ఉంటుంటుంది మనకు. కెమెరా మనుషులు చిక్కటి కొంచెం అటు 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 ఇటు 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 ఎల్లో కలర్ లేదండి పద్మ గారా, ఎల్లో కలర్ ఇంత పద్ధతి ఏంటి అంటే కష్టం. ఇక్కడ కాళ్ళు ఉంది. ఇంకో అట్లా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ హోలీ ఆడామండి. తర్వాత అందరం కలిసి ఒక దస్సి బిస్సి ఇద్దామని ప్లాన్ చేసుకుని ఒక రీల్ కోసం ప్లాన్ చేసుకున్నాము. దానికోసం మా కష్టాలు చూడండి. చేతులు ఇలా పట్టుకోవాలా, అలా పట్టుకోవాలా, ఎలా పడితే కంఫర్ట్ ఉంటుందని ఒకళ్ళు ఇలా అని ఒకళ్ళు అలా అని దానికోసం ప్లాన్ చేస్తూ ఉన్నాం మేము. అప్పటికి కూడా కాలనీలో ఇంకొంచెం మంది రాలేదండి హోలీ ఆడటానికి. మేము ఇంకేం చేయాలని చెప్పి రీల్ ప్లాన్ చేసాము మేమందరం కలిసి, ఉన్న వాళ్ళందరం కలిసి. దాని తర్వాత ఇంకో రీల్ అనుకున్నామండి. ఆ రీల్ కోసం మేమందరము ప్లాన్ చేస్తూ ఉన్నాము. అందరూ మార్నింగ్ టైమే కదండి, అందరూ ఫుల్ యాక్టివ్గా ఉన్నారు, అందుకే ఈ రీల్స్ అన్ని ప్లాన్ చేశాము. హోలీ ఆడే రోజండి ఎవరన్నా లేట్ వచ్చారనుకో వాళ్ళు బలి అండి. అందరు ఇట్లా కాచుకొని కూర్చుంటాం కదా, వాళ్ళని ఎట్లా కలర్స్తో నింపాలని. అబ్బా అందరు చున్నీలు ఇవ్వండి అబ్బా ఒకసారి. అన్ని ఒక దగ్గరే ముడి ఇవే. ఏ ఉబా చున్నీలు ఇవ్వు. ఇప్పుడు మనకు హోలీ వస్తుందంటండి. అందరూ ముందే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అన్ని చూసి ముందే ప్లాన్ చేసుకొని ఇలా చేసుకోవాలి, రేపు ఇలా చేసుకోవాలని ముందే ప్లాన్ చేసుకుంటున్నాం కదా. అందరము కూడా అలా చున్నీలతో ఒకటి చూసుకున్నామండి. అందరు చున్నీ కలిపి ఇక్కడ ఇవేం విసిరి కొడుతుంది, చేప పట్టినట్టు పడుతుంది. విజయ జ్యోతి గారు కలిపి అందరు చున్నీలు తీసుకొని అక్కడ ముడేసి అన్ని ప్లాన్ చేస్తున్నారండి. దానికోసము ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ హోలీ విషయం చెప్పుకుంటూ హోలీ ఆడుతున్నారు. వీళ్ళేమో చున్నీళ్ళు ప్రిపేర్ చేసి ఈ రీల్ కోసం రెడీ అవుతున్నాం మేమందరము, అలా అనమాట. ఇంకా హోలీకి యాడ్ అవుతూనే ఉన్నామండి. మా కాలనీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరు వచ్చి అందరికీ హ్యాపీ హోలీ అని విషయం చెప్తూనే ఉన్నారు. ఇంకా భేదభావాలను వీడి పరస్పర ప్రేమ అభిమానాలను చాటుకుంటూ ప్రజలందరూ మోదుగ పూలు వంటి సహజ సిద్ధమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. అందుకే మనం అందరం కలిసి హోలీ ఆడుకుంటామండి.
కృష్ణవేణి గారు ఎంత పద్ధతిగా హోలీ ఆడుతున్నారో కదా. హోలీ రోజు ఎవరి డ్రెస్ అన్న నీట్గా ఉంటే అస్సలు చూడలేం కదండి మనం. అసలు కానివ్వండి ఇక. ప్లీజ్ దీని చిన్నగా స్వాతి హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ. పూస్తూనే ఉంటారు. హ్యాపీ. ఇప్పుడు హోలీ ఆడడానికి అందరూ వచ్చారండి ఆల్మోస్ట్. ఇక అందరూ వచ్చాక చాలామంది ఉన్నాం కదా అని హ్యాండ్స్లో కలర్స్ పెట్టుకొని ఇట్లా రౌండ్గా చేసి రీల్ చేద్దాం అనుకున్నాం. కానీ చాలామంది ఉన్నారు కదండి. ఎక్కడండి ఎవరి హుషారు వాళ్ళదే కదా. అది అసలు కుదరలేదు. కాకపోతే అనుకున్నంత పర్ఫెక్షన్ లేకపోయినా ఎంజాయ్ చేసాము. పర్ఫెక్షన్ కంటే ఎంజాయ్ మెయిన్ కదండి మనందరికి ఫస్ట్. తర్వాత అందరం ఆడియో సిస్టమ్ ఆన్ చేసుకొని సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఎవరికి వచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నాము. ఇక అసలు సిసలైన ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయిపోయిందండి. మమ్మల్ని ఆపటం ఎవరి వల్ల కాదన్నట్టు ఉన్నాం మేము. హోలీ రిలేటెడ్ సాంగ్స్ మొత్తం పెట్టుకొని డ్యాన్స్ చేసామండి మేము. అసలు మనం ఈ హోలీని ఇంత ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఈ హోలీ ఎలా వచ్చిందో తెలుసా అండి మీకు? హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణును బాగా పూజిస్తాడు. దీనివల్ల ఆయన కోపంతో తన సోదరి అయిన హోలికని ప్రహ్లాదుని చంపమని పంపుతారు. హోలిక అగ్నిలోకి దూకినా తనకేమీ కాదండి. అలా హోలిక ప్రహ్లాదుడు ఇద్దరు అగ్నిలోకి వెళ్తారు. మహావిష్ణువు మహిమ వల్ల ప్రహ్లాదుడికి ఏమీ కాదు. హోలిక మాత్రం చనిపోతుంది. అలా రాక్షస జాతికి చెందిన హోలిక మరణాన్ని మనం హోలీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు భారతదేశంలో హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో హోలీ ఒకటి. దీనినే రంగుల పండుగ అని కూడా అంటారు. ప్రతి రంగు ఒక ప్రత్యేకమైన అనుభూతిని మరియు భావోద్వేగాన్ని ప్రదర్శిస్తుంది. ఈ పండుగ పౌర్ణమి నాడు వస్తుందండి. సాధారణంగా మార్చిలో వస్తుంది. ఈ పండుగ చెడుపై మంచి, అబద్ధం మీద సత్యము, దుఃఖంపై సంతోషము, సాధించిన విజయాన్ని సూచిస్తుంది. నాకు తెలిసంటే ఈ స్టెప్ చూస్తుంటే మీరు ఆ సాంగ్ ఏదో కరెక్ట్గా గెచ్చేసి ఉంటారు. అదే రాను నే రాను ముంబైకి రాను, అదే ఆ సాంగేనండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా. ఆ సాంగ్ పెట్టుకోకుండా ఎట్లా చెప్పండి. ఆ సాంగ్ పెట్టుకొని అందరము డ్యాన్స్ చేసాము. ఆ సాంగ్ విన్నాక డ్యాన్స్ అయినటోళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఎలాంటి వాళ్ళకైనా ఊపొచ్చేస్తారు చూడండి. ఈ పండుగ అన్ని వయసుల వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పిల్లలైతే వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవండి. ఈ హోలీ పండుగ యుగాల నుంచి చూసుకుంటున్నారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా హోలీ ఆడినట్లు పురాణాల్లో ఉంది కదా. ఈ పండుగ రోజు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరి మొక్కలకు ఒకరు రంగులు పూసుకుంటారు. అలా రంగులు పూసుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, సామరస్యం మరియు ఐక్యతను చాటి చెప్తూ ఉంటాము. తర్వాత ఈ సంక్రాంతికి వస్తున్న సాంగ్ ఉంది కదండి, కొత్తగా వెంకటేష్ మూవీ వచ్చింది చూసారా, ఆ సాంగ్ మూవీ గోదావరి గట్టు మీద రామ చిలకవే, ఆ సాంగ్ మేము యాక్టింగ్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఆ మూవీ ఫుల్ హిట్ అయింది కదండి. ఆ సాంగ్స్ అయితే ఇప్పటికీ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అలా అందరూ డ్యాన్స్లు వేసి బాగా అలసిపోయి ఫుల్ దప్పిక ఆకలి మీద ఉన్నారండి. అవి స్నాక్స్, సమోసాలు, కూల్ డ్రింక్స్ తెప్పించామని చెప్పగా తర్వాత అందరూ ఒక పట్టు పట్టామండి. అందరం కలిసి ఆ స్నాక్స్ తింటూ కూలింగ్ తింటూ బాగా రిలాక్స్ అయ్యారు అందరూ. తర్వాత మళ్ళీ కొన్ని రీల్స్ ఉంటాయి, డ్యాన్స్లు ఉన్నా కొంచెంమంది చేసేసుకున్నారు. ఈ విధంగా అందరూ సుఖ సంతోషాలతో జీవితాంతం కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ మరొక